పుట్టరని అంటా ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? మీ ప్రిడిక్షన్ లో ఏం చెప్తారు? అలాగే ఇప్పుడు మనకి ముహూర్తం తీసుకున్న దాన్ని బట్టి 8 ఆగస్టు 2024 సంవత్సరం. దీంట్లో మనకి ఈ 8 నెంబర్ అనేటటువంటిది 8వ తారీఖు పెట్టారు. 8వ తారీఖు అనేటటువంటిది శనికి సంబంధించినటువంటిది అనమాట. ఓకే, అది నెక్స్ట్ ఫ్యాడిక్ నెంబర్ యాడ్ చేస్తే 8 + 8 + 2024 8 8 16 16 18 20 24 అంటే దాన్ని యాడ్ చేస్తే 2 4 6 వచ్చింది. శుక్రుడు శుభమైనటువంటిది శుక్రుడు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ శని పరిస్థితి ఏంటంటే నైసర్గికంగా శని అశుభుడు అవ్వచ్చు, కానీ మనకి ఇక్కడ 1 2 3 4 5th హౌస్ ను కూడా 5th and 6th రూలర్ అనమాట శని. 5వ ఇల్లు 6వ ఇల్లు, 6 శత్రువులు అలాంటివన్నీ తీసేసుకో. 5వ ఇల్లు శుభమైనటువంటిది, సంతానం సంబంధించింది, తర్వాత శుభాలు కలిగించేది. ఆ నైసర్గికంగా వదిలేస్తే శుభుడు అనమాట, కన్యా లగ్నానికి శుభుడు. ఆ శుభుడు యొక్క నెంబర్ వచ్చిందనమాట 8. కాబట్టి ముహూర్తంలో ఏం దోషం లేదు. నెక్స్ట్ ఇకపోతే మనకి సప్తమ శుద్ధి చూడాల. సప్తమ శుద్ధిలో మా ఫ్రెండ్ అయినటువంటి వేణుస్వామి గారు మరి ఈ రాహు 7వ ఇంట్లో ఉన్నారు అన్నారు. అంటే వేరే వాళ్ళు తప్పు పట్టారు ఆయన్ని. ఆయన తప్పు కాదనమాట. ఆయన చెప్పింది, వేణుస్వామి గారు చెప్పింది కరెక్టే. ఎందువల్లంటే రాహువు అనేది దానికి స్వతంత్ర ప్లానెట్ కాదు, ఇండిపెండెంట్ ప్లానెట్ కాదు, ఛాయాగ్రహాలు. ఛాయాగ్రహాలు ఏమవుతాయంటే ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో మాకు ఆ ఫలితాలు ఇస్తుంది. ఇది గురుడిల్లు. ఇది ఈ గురుడిల్లు ఏంటంటే 9వ ఇంట్లో ఉన్నాడు ఈ గురుడు. 7వ ఇంటికి అధిపతి కూడా ఆయనే. అలాగే 1 2 3 4వ ఇంటి 4 7వ ఇంట్లో అధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మన అనుభవంతో చెప్తారు కాబట్టి వేణుస్వామి గారు ఆయన తప్పు పట్టాల్సిన పని లేదు. ఆయన ఏంటంటే సప్తమ గ్రహంలో రాహు ఉన్నాడన్నారు, కరెక్టే. సప్తమంలో ఎక్కడుంటే అక్కడ గొడవలు పెడతాడు, కళత్రం అనమాట. ఆ స్థానం ఉండదు, గొడవలు ఏదో ఒకటి అన్నెసరి, నిశ్చితార్థాలులో గొడవలు, ఆ స్వీట్ వేయలేదని ఈ స్వీట్, ఇలాగే ఏదో చిన్న చిన్న గొడవలు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ముహూర్తం దోషం ఎందుకు కాదో చెప్తున్నాను. ఆయన దోషం అని చెప్పారు ఆయన పెర్సెప్షన్ లో, ఎవరిని తప్పు పట్టకూడదు, ఎవరి వ్యూలు వాళ్ళకుంటాయి. అయితే ఈ సప్తమంలో ఉన్నటువంటిది భాగ్యస్థానంలోకి 9th హౌస్ లో ఉన్నాడు కాబట్టి మంచిదే ముహూర్తం. నెక్స్ట్ అష్టమ శుద్ధి ఉండాలా. మెయిన్ వివాహాలు చేసేటప్పుడు ముహూర్తాలు పెట్టేటప్పుడు సప్తమ శుద్ధి ఉండాలా, అలాగే అష్టమ శుద్ధి ఉండాలా. అష్టమ శుద్ధి ఖాళీగానే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారంటే వేణుస్వామి గారు, మనకి శని దోషం, శని దృష్టి 1 2 3 4 5 6 7 7th దృష్టితో బుధ శుక్రులను చూస్తున్నారు అన్నారు. కాబట్టి ఆయన బుధ శుక్రుడు ఇక్కడ ఎక్కడున్నాడు? సింహరాశిలో ఉన్నారు. సింహరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు అది శత్రుక్షేత్రమే. బుధుడు కూడా అంత ఆస్పిషియస్ రిజల్ట్స్ ఇవ్వడం. ఈ శని యొక్క దృష్టి ఉండడం వల్ల శనికి 5వ ఇల్లే కాకుండా 6వ ఇల్లు ఆధిపత్యం కూడా ఉంది. కాబట్టి కొంతవరకు ఆ ముహూర్తము అనేటటువంటిది అంత పెద్ద మంచి ముహూర్తంగా కాదు అని మా వేణుస్వామి గారు ఓపెన్ చేయడం జరిగింది అనమాట. అయితే మిగతా వాళ్ళు అది శని దృష్టి ఉన్నా అది హానికరం అని చెప్తున్నారు అనుకో, అది వదిలేసాయి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ శనికి అష్టమ దృష్టి కూడా ఉంటుంది. ఈ శని అష్టమ దృష్టితో బుధ చంద్రకేతువులు ఇద్దరు కలిశారు. ఈ చంద్రకేతువులు కలవడం వల్ల ఏమవుతుందంటే మనకి మనస్తాపము, అంటే చంద్రుడు అంటే ఏంటంటే మనస్సు హాయిగా ఉండాలి. ఈ కేతు చంద్రుడిని పట్టుకుంటాడు కదా, అంతేగాని అనారోగ్యం అనే కాదు, ఇల్నెస్ అనేది కాదు. కొంతమందికి వివాహాలు అయ్యేటప్పుడు జ్వరం వస్తుంది, బయటకు వాళ్ళు చెప్పరు కదా, ఇలా ఏదో రకమైన అనారోగ్యం, మనస్సు అశాంతి, ఇలాంటి ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇండివిజువల్ చార్ట్ లో నాగ చైతన్య గారిది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశికి వచ్చింది. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారు అందరికీ కూడా గోచార రీత్యా అష్టమ శని నడుస్తుంది ప్రెసెంట్ ముహూర్తం అయినప్పుడు. అయితే ఈయన ఇండివిజువల్ చార్ట్ లో గురు బుధులు ఇద్దరు కూడా అష్టమ స్థితిగతులు అయి ఉన్నారు. కాబట్టి ఈ అష్టమంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడు కూడా శుభ ఫలితాలు ఇవ్వడు. ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ నాగార్జున కొడుకంటే వైవాహికంగా ఒక దెబ్బ తిన్నాడు. ఆయన నేమ్ అండ్ ఫేమ్ కొంచెం డ్యామేజ్ అయింది. ఈ అష్టమ గురుడు బుధుడు అదే చేసేది. అంతేకాకుండా డెఫినెట్ గా ఈ యొక్క బుధుడు ఆయన ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సరే ఆయన వాక్కు అనేటటువంటిది పాపం ఎక్కువ అనవసరమైన విషయాలకు వెళ్ళడు. అయినప్పటికీ కూడా ఆయన మాటల వల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, మొహమాట పడి చెప్పలేకపోవడం వల్ల కూడా
మనకి ఈయనకి అనర్థాలు జరుగుతాయి. Right. అయితే ఇక్కడ వివాహాలకు సంబంధించి ఈయన యొక్క శుక్రుడు బాగున్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ ఇమోషన్స్ ఇవన్నీ కూడా ఫీలింగ్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. అవును. నెక్స్ట్ ఈ శుక్రుడు అంటే లైఫ్ లో సెటిల్ అవుతాడు. మ్యారేజ్ లైఫ్ ఉంటుందా, ఇప్పుడు సల్మాన్ ఖాన్ చేసుకోలేదు, రాహుల్ గాంధీ చేసుకోలేదు, అలా ఏమైనా అయిపోతుందంటే అలాగేం లేదనమాట. వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కామోద్రేకాలు కూడా బాగానే ఉంటాయి మనవాడికి. కుజ శుక్రులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మనకి ఇప్పుడు కావలసినది ఏమిటంటే ఇక్కడ మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి చంద్రుడు శని, ఆ శని మనకి బ్రహ్మాండంగా మన వాడికి ఉన్నాడు కాబట్టి ఈ ఆయన విషయంలో వివాహం అనేటటువంటిది విషయంలో సెకండ్ టైం ఈ శుక్రుడు ఎంతమందితో కలిస్తే అంతమంది వైవాహికం జరుగుతుంది. 2 ఉన్నాయి కాబట్టి 2 వివాహాలు జరుగుతాయి. ఓకే, అయిపోయింది. అంటే ఇది ఫెయిల్ అయ్యేటటువంటి ఛాన్స్ లేదు నాగ చైతన్య దృష్ట్యా. ఇకపోతే సంతానం అంటున్నారు. సంతానం దగ్గరికి వచ్చేసరికి 1 2 3 4 5 ఫిఫ్త్ హౌస్ లో రవి ఉన్నాడు. అండ్ రవి ఉన్నప్పుడు సింగిల్ సంతానం ఉంటుంది, అంటే అల్ప సంతానం ఉంటుంది. మొత్తం సంతానం లేకపోవడం ఉండదు. ఒక బిడ్డ అయినా కంపల్సరీ పుడతాడు అనమాట. కాబట్టి సంతానం లేదు అని ఎవరైతే మరి చెప్తున్నారో మనకు తెలీదు, వాళ్ళకి ఇది అల్ప సంతానము రవి కనుక అని క్లియర్ గా చెప్పబడింది. ఆయన 2వ స్థానాధిపతి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బ్యాట్ చేయడు. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు శోభిత దగ్గరకు వచ్చేసరికి మనకి వికీపీడియాలో ఆమె జాతకాన్ని బట్టి మరి ఈ యొక్క వృషభ రాశి అని చెప్పడం జరిగింది. అయితే వేణుస్వామి గారు మనకి ధనుస్సు రాశిని బట్టి ఆయన ప్రెడిక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ధనుస్సు రాశిని బట్టి వెళ్ళినప్పుడు 1 2 3 4 5 6 7 and 8 ఓకే, ధనుస్సు రాశి నుంచి మనకి కర్కాటక రాశికి 8th హౌస్ అవుతుంది. ధనుసు రాశి ఇది 1 2 3 4 5 6 7 and 8. అప్పుడు వేణుస్వామి గారి స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆయన అబ్జర్వ్ చేస్తున్నాం కదా, షష్టాష్టకాల మీద ప్రెషర్ ఎక్కువ పెడతారు. అంటే ఆయన చెప్పింది వాస్తవం. షష్టాష్టకాలు పని చెయ్యవు, ఎవరికి కూడా వివాహాలు విడిపోతూ ఉంటాయి, ఒకవేళ కలిసి ఉన్నాయి ఏవో ఒక మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అన్నది వాస్తవం. కానీ చాలా జాతకాల్లో నేను అబ్జర్వ్ చేసింది షష్టాష్టకాల్లో కూడా కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి సంసారాలు బాగానే చేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, మళ్ళీ కలిసిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ ఒక్క చిన్న పాయింట్ని బట్టి బేస్ చేసుకొని మనం విడిపోతారు అని అనడం సభ్యం కాదనమాట. నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క శోభితాన్ని మనం చూసుకున్నప్పుడు మనకి సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు మనకి షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ షష్ఠ స్థితిగతుడు ఉంటాడో అంటే ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు ఎనిమీ ప్లేస్ కాబట్టి శత్రుత్వము అనేటటువంటిది చాలా మంది ఉన్నారు. భార్యాభర్తలు కాపురం చేసుకున్న వాళ్ళు సప్తమాధిపతి షష్ఠ స్థితి అంటే ఎలినిటీ ఉండదు, వీళ్ళకి మనసులు కలవవు. అలా అనమాట. అంటే శరీరాలు కలుస్తాయి కానీ మనస్సు, వీళ్ళ ఆలోచనలు వేరుంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి, వీళ్ళ గోల్స్ వేరుంటాయి, అలా అనమాట. కాబట్టి ఆ ప్రాబ్లం రీత్యా కూడా కేవలం ఆ ఒక్క పాయింట్ నుంచి విడిపోతారు అని చెప్పడం కుదరదు. కాబట్టి శోభిత బ్రహ్మాండంగానే కాపురం చేసుకుంటుంది. ఇకపోతే మనము ఈ యొక్క ధనుసు రాశి నుంచే కనుక మనం చూసుకున్నప్పుడు గురుడు భాగ్యంలో ఉన్నాడు. గురుడు భాగ్యంలో ఉన్నప్పుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైవాహిక జీవితం దెబ్బ తినదు. కాబట్టి నెక్స్ట్ మన యొక్క ఈ సప్తమ స్థానాన్ని మనకి ఈ యొక్క ఇది గురుడు ఆధిపత్యం ఉన్నటువంటిది 9th హౌస్ లో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా కూడా విడిపోవడం జరగదన్నమాట. శోభితాకి నాగ చైతన్య వరకు క్లారిటీ. సో గతంలో మీరు ముహూర్తం గురించి క్లారిటీ ఇచ్చేసారు, అది బాగుంటుందని. కాకపోతే ఈ శోభిత నాగ చైతన్య ఆఫ్టర్ మ్యారేజ్ విడిపోతారు అంటున్నారు, మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇప్పుడు మా వేణుస్వామి గారే చెప్పింది, వేరే వాళ్ళ సంగతి ఎందుకు. అతను పర్స్పెక్టివ్ ఎప్పుడు రాంగ్ ఉండదు. అంటే జాతకాలు చెప్పినప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటారు. ఆయన జ్యోతిషానికి అంబాసిడర్ ఆయన కాబట్టి. కాకపోతే కొన్ని యాంగిల్స్ ఆయన తీసుకుంటారు, ఏది షష్టాష్టకం అని ఇలాంటి కొన్ని పాయింట్స్. వీటిల్లో ఆయన చెప్పింది ఏంటంటే విడిపోతారు అని నొక్కేసి విడిపోతారని చెప్పట్లా, దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్ అని చెప్తున్నారు. ఆయన అవకాశాలు ఉన్నాయి, ఈ ముహూర్తంలో మార్చుకుంటే మార్చుకోండి, లేకపోతే లేదు, జాగ్రత్తగా
కాపురం చేసుకోమండి. ఎంతసేపు కూడా మనం పాజిటివ్ గా తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఆయన బాగా కసి కొద్ది డబ్బులు సంపాదించండి అన్నారంటే మోసాలు చేయమన్నా, బ్యాంకులకు వెళ్ళమన్నా. అట్లాగే జగన్ గారు వస్తారంటే జగన్ గారిని చంద్రబాబు నాయుడు దించేసి ఇచ్చారు జగన్ కి. మరి అటువంటిప్పుడు ఆయన బాధ్యత కదా, జగన్ గారి బాధ్యత కాపాడుకోవడం ఆ కిరీటాన్ని. ఆయన ఏదో ఒక పాలసీలో పాపం డబ్బులు ఇస్తే వచ్చేస్తారు అనుకున్నారు, ఫెయిల్ అయింది. దానికి వేణుస్వామి గారు ఏం చేస్తారు? అలాగే వీళ్ళని మంచిగా కాపురం చేసుకోమని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే షష్టాష్టకాలు వేణుస్వామి గారు పర్సెప్టివ్ని బట్టి మరి ఆయన చూసిన కోణాల్లో ఆయన తప్పుపట్టడానికి లేదైనా జ్యోతిష శాస్త్రానికే పితామహుడు ఆయన వేణుస్వామి గారు. కాబట్టి మనకి ఇక్కడైతే మనకి నేను చూసిన ఆస్పెక్ట్ లో మరి మిగతా కొంతమంది జ్యోతిష మిత్రులు, మన మిత్రులు కూడా చెప్తున్నారు ఏంటంటే విడిపోరని. మనం ఎవరం కూడా అశుభాల పలకం, మరి పాజిటివ్ గానే ఉండాలా. నాగ చైతన్య వీళ్ళంతా కూడా విడిపోకుండానే ఉంటారమ్మా. కాబట్టి కొట్లాటలు పెట్టుకుంటే విడిపోతారు కదా. ఇప్పుడు 10 members లో 8 members ఇప్పుడు ఎడ్యుకేటెడ్, మోస్ట్ ఎడ్యుకేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా కూడా విడిపోతున్నారు. సో శోభిత ఈజ్ ఏ టీచర్స్ డాటర్, బ్రాటప్ మంచిది, బ్రాటప్ ఇప్పుడు అందువలన ఒక క్రింద లెవెల్ స్థాయి నుంచి మిస్ ఇండియా రన్నర్ వరకు వచ్చింది అంటే తన ఇంటర్వ్యూస్ లో కూడా తను నాగ చైతన్యకి కరెక్ట్ గా సూట్ అయ్యే స్టేట్మెంట్స్, బికాస్ ఐఎమ్ బ్లాకీ, నేను బ్లాక్ గా ఉన్నాను కాబట్టి నేను చాలా ఎదుర్కొన్నాను, అవకాశాలు నాకు ఎంతో ఫైట్ చేసి నేను తెచ్చుకున్నానని ఆమె కూడా ఓపెన్ మైండ్. కాబట్టి ఈ నాగ చైతన్య ఆమె బెస్ట్ పేర్ అనమాట, అందులో డౌట్ లేదు. కాబట్టి విడిపోయే అవకాశమే లేదు. శోభిత ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ హాఫ్ వైఫ్. సో ఈ నాగ చైతన్యకి లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఏమైనా సక్సెస్ అవుతాడా? సో ఆయన సినిమా కెరీర్ ఎలా ఉండబోతుంది? అండ్ ఇప్పటి వరకు ఒక ఓ అనేకున్న హిట్ లేదు కదా. సో ఈ శోభిత వల్ల ఏమైనా యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా జాతకం ప్రకారంగా? నాగ చైతన్య ఇస్ అ వెరీ డిసిప్లిన్డ్ పర్సన్. షీ ఈస్ ద సన్ ఆఫ్ అమల అండ్ నాగార్జున. అసలు నాగార్జున గారు నాగేశ్వరరావు గారి కంటే కూడా, అంటే ఆయన నాగేశ్వరరావు గారు లెజెండ్ కాబట్టి, కానీ నిజం చెప్పాలంటే నాగార్జున గారు చాలా ఇంటెలిజెంట్, చాలా ఓపెన్ మైండెడ్. నాకు అమల గారు తెలుసు, బ్లూ క్రాస్ సొసైటీలో మేమంతా కలిసి వర్క్ చేసాం. ఇప్పుడు మాతో పాటు ఉన్న కుమారి, ఆమె అమలా మేడం ఎంత స్టాండర్డ్ అంటే ఆ కుమారి అన్న ఆమెను సెలెక్ట్ చేసి బ్లూ క్రాస్ మేనేజ్ చేసేలా పెట్టింది. ఇప్పుడు కూడా వర్క్ చేస్తుంది 22 సంవత్సరాలు. కోడలు తెచ్చుకునేటప్పుడు ఆలోచించదా ఆమె ఉంటుందా వెళుతుందా అని. అందువలన అన్ని ఆలోచించే. కాబట్టి నాగ చైతన్య దగ్గర ఎంత డీసెన్సీ అంటే ఆయన ఎవరితో ఒక్కసారి అనవసరం విషయాన్ని మాట్లాడు, డీసెంట్ గా ఎక్కడ చూడండి మీరు, ఎక్కడా కూడా ట్రోలింగ్స్ అవన్నీ ఏమో ఆయన మీద ఉండవు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు, తక్కువ మాట్లాడతాడు, యాక్షన్. అండ్ హీ విల్ డెఫినెట్లీ బి ద నంబర్ 1 హీరో, తప్పకుండా అవుతాడు. ఎందుకంటే ఇట్స్ ద సన్ ఆఫ్ నాగార్జున. నాగేశ్వరరావు గారి కంటే కూడా నాగార్జున బాగా తెచ్చుకున్నాడు. జ్యోతిషం కూడా అదే సపోర్ట్ చేస్తుంది ఆయనకి. ఇప్పుడు శుక్రుడిలో శని జరుగుతున్నాడు కాబట్టి మీడియం వైజ్ గా. ఇప్పుడు నాగ చైతన్య కెరీర్ విషయంలోకి వచ్చేసరికి ఇదిగో ఆయన కెరీర్ సూపర్ గా ఉంటదనడానికి చెప్తున్నాను. రాజ్యాధిపతి అయినటువంటి రవి ఇక్కడ 5వ ఇంట్లో, అక్కడ కుజుడి ఇంట్లో ఉన్నాడు అనమాట. అందువలన రవి కుజుడి ఇంట్లో ఉంటే సూపర్. అంటే వీళ్ళిద్దరికి ఒక సంతానం పుడతాడు, మగపిల్లాడు పుడతాడు. అది కూడా చెప్తున్నా. ఆ పిల్లోడు పుట్టిన తర్వాత ఇతని కెరీర్ పుంజుకుంటుంది అనమాట. నాగ చైతన్య విల్ బికమ్ ద లెజెండ్ అనమాట, తప్పకుండా లెజెండ్ అవుతాడు. రైట్. వేణుస్వామి గారు చెప్పింది ఒక పక్కన అది బాధ కలిగించినప్పటికీ ఆయన చెప్తూ వచ్చినా కూడా సార్, అంటే నాగార్జున వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏది కూడా ఒక సింగిల్ మ్యారేజ్ అనేది లేదు. వాస్తవం చూసుకున్నట్లయితే అక్క కానీ, సమ్మత కానీ, వాళ్ళ నాగ చైతన్య కానీ, అండ్ అఖిల్ కూడా మొన్నటి వరకు ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఏంటి అంటే ఇలా వీళ్ళందరూ కూడా ముందు నుంచి తరం వాళ్ళకు కూడా, అంటే రెండో మ్యారేజ్ అయిపోవడమా, రెండో వైఫ్ ఉండడమా, పెళ్లిళ్ళు క్యాన్సిల్ అయిపోవడమా, పెళ్లి అయిపోయాక విడాకులు అయిపోవడమా, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోవడం అనేది జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటి శాపమా? వీళ్ళ జాతకం ప్రకారం ఏమైనా తప్పు ఉన్నాయా, ఏంటి లోపాలు ఉన్నాయా? ఇది మంచి క్వశ్చన్. ఇది కుజదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు అంటాం కదా. ఇది నాగేశ్వరరావు గారికి తెలుసు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నాగేశ్వరరావు గారు అథిస్ట్, దేవుణ్ణి నమ్మరు అనుకుంటారు. ఆయన మహాభక్తుడు. ఆయన వర్క్ ఇస్ వర్షిప్ అనే పద్ధతిలో వెళ్తారు. స్వామి వివేకానంద పాలసీలో వెళ్తారు ఆయన. అంతేగాని ఎన్టీ రామారావు గారిది వేరు. ఎన్టీ రామారావు గారు అంటే పూజలు పునస్కారాలు చేస్తూ నియమనిష్టలు పాటిస్తూ ఆయన టైప్ వేరు. వీళ్ళిద్దరూ మహాభక్తులే. కాబట్టే నువ్వు అన్నపూర్ణ స్టూడియోలో చూడు, నువ్వు మనం సినిమా మళ్ళీ రీమేక్ చేస్తున్నప్పుడు నాగ చైతన్య ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కొబ్బరికాయ కొట్టి, ఇది మన స్టూడియో, ఇదిగో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కొడుతున్నానంటూ వెళ్తాడు. అంటే వాళ్ళు ఎవరైనా భక్తులే, మనుషులు కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకి ఎప్పుడో తెలుసు నాగదోషం ఉందని. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పేరులో ఒక పండితుడు చెప్పిన దాన్ని బట్టి, ఎందుకంటే డాక్టర్ ఎన్టీ రామారావు వీళ్ళంతా కూడా మా దగ్గరికి వస్తూ ఉండేవారు, మా గురువుల దగ్గరికి. నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా ఎథిస్ట్ అని అలా ముద్ర పెట్టారు. వర్క్ ఇస్ వర్షిప్.
పని చేయండి అని పరిగెట్టిస్తాడు. నాగేశ్వరరావు గారు రామారావు గారి కంటే గొప్ప యాక్టర్గా డాన్స్లో అంత టాప్గా ఆడవాళ్ళ ఫాలోయింగ్ అంతుండేది ఏఎన్ఆర్కి. సో ఇక్కడ ఏంటంటే అందుకని నాగా సుశీల వాళ్ళ అమ్మాయికి, అలాగే నాగార్జున, నాగా చైతన్య, ఇట్లా పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళ సంతానంలో. ఎన్టీ రామారావు గారేమో ఆడవాళ్ళకి ఈశ్వరి, మగవాళ్ళకేమో కృష్ణ పేరు కలుపుతా ఉంటారు, బాలకృష్ణ, సాయికృష్ణ, రామకృష్ణ, ఇట్లా ఇద్దరికి కూడా బ్యాలెన్స్డ్ సెంటిమెంట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి దానికి నిమిత్తము ఈ సర్పదోషాలు ఇవి ఉన్నప్పుడు 2వ వివాహాలు అవుతాయి. నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప వ్యక్తో నాకు తెలుసు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఇప్పుడు కూడా వాళ్ళ ఇల్లు ఉంది, ఆయన నాగసుశీల గారి ఇల్లు. అప్పటి నుంచి మాకు నాగసుశీల గారు తెలుసు, నాగేశ్వరరావు గారు వచ్చేవారు, మేమంతా స్టూడెంట్స్, అప్పుడు మేము మాట్లాడేవాళ్ళం ఏఎన్ఆర్తో. ఆయన స్టూడెంట్స్ అందరికీ, ఆమె చనిపోయింది వాళ్ళ అమ్మాయి, అక్కడ ఉన్న ఇల్లు, ఇవన్నీ మాకు తెలుసు. నాగేశ్వరరావు గారు ఏమనేవారంటే, అప్పుడు ఆ సాక్షి పక్క సందు అనమాట, అక్కడే ఆ సందులోనే కేర్ హాస్పిటల్ పక్కిల్లు, భాస్కర్రావు మెడికల్ కాలేజ్, భాస్కర్రావు గారి ఇల్లు ఆ పక్కిల్లే మనదనమాట. ఆ డౌన్ లో ఏఎన్ఆర్ గారిది ఆ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మన ఇంటికి ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నాగేశ్వరరావు గారు ఎంత మంచి వ్యక్తి అంటే, స్టూడెంట్స్ అందరికీ ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు అడగకుండానే, మీ అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు కదా, రైట్, అప్పుడు వీసాకి అమౌంట్లు చూపించాలా, ఓ 15 లక్షలు 20 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేసేవారు, వేసి తర్వాత ఇచ్చేమనేవారు, అకౌంట్లో వేసేసి వాళ్ళని అమెరికాకు పంపించారు. అలా నాకు తెలిసి వ్యక్తిగతంగా 15 మంది స్టూడెంట్స్ని ఆయన యుఎస్ఏ పంపించడానికి ఆ రోజుల్లో హెల్ప్ చేశారు. తర్వాత అందుకని వాళ్ళ వివాహంలో ఈ కుజదోషాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి 2 వివాహాలు జరుగుతాయి, తప్పే ఉంది, అది కామన్, అది వాళ్ళ లైఫ్ ఇష్యూ అది. సో ఇక్కడ ఏంటంటే కెరీర్కి ఎక్కువ ఓరియంటేషన్, కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి ఫ్యామిలీ. మరి ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు సెకండ్ లైఫ్లో టాప్ హిట్ అవుతుంది. ఇప్పుడు నాగార్జున గారు అమలాన్ని చేసుకున్నప్పుడు అప్పట్లో కూడా నాగేశ్వరరావు గారు వద్దన్నారని ఇవని అవని అనుకుంటూ ఉండేవారు. నాగార్జున గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివినప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ అంతా మాకు తెలుసు, మాకు చాలా సీనియర్లు వాళ్ళంతా. సో వి యూస్ టు మింగిల్ అనమాట. కాబట్టి నాగార్జున గారు లైఫ్నే తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి అమల గారు. మరి అలాగే చేసుకుంటారు ఇప్పుడు శోభిత కూడా. అందువలన వాళ్ళ వంశంలో అది శాపమా అంటే శాపమే, నిజంగానే శాపమే. అది కుజదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు వాళ్ళు దానికి చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి మీద ఏలూరు దగ్గర ఆవిడ పొలం ఉంటుంది, ఇప్పుడు కూడా నాగేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్తూ ఉంటారు, అక్కడికి వస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకు తెలిసినవే కాబట్టి దోషాలు ఉంటాయమ్మా, దానివల్లే అలా జరుగుతోంది. కానీ ఈసారి మాత్రం ఎప్పుడైనా సరే వాళ్ళకి 2 వివాహాలే. 2 వివాహం అందరికీ కాదు, కొన్ని ఫ్యామిలీస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీన్స్. సైన్స్ లో జీన్స్ అంటాం, ఈ బ్లడ్ సేమ్ వస్తుంది. భావాలు అంటాం జ్యోతిష్యంలో, తండ్రికి జరిగేది 2 కొడుకులు ఉన్నారనుకో, అట్లీస్ట్ ఒక కొడుకు అలా జరుగుతుంది, అలా ఎవరో ఒకరికి, అట్లా ఎవరికో ఒకరు జరుగుతుంది అనమాట, అంతే. సమంత నాగ చైతన్య విడిపోవడం గల కారణం నిజంగానే జాతకాలు కలవకపోవడమేనా, లేకపోతే ఏమై ఉండొచ్చు? ఎవరికైనా విడిపోవడానికి కలవడానికి జాతకాలే, డెస్టినీ అంటారు దాన్ని, డెస్టినీ. ఇప్పుడు నాగ చైతన్య జాతకంలో సప్తమాధిపతి బాగుండలేదు, అందుకని మీకు విడిపోవడం అనేటటువంటిది జరిగింది. అలాగే సమంత దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సమంత విషయంలో ఈమెది అమావాస్య రోజున పుట్టింది. తర్వాత ఈమెది మేషరాశి, భరణి నక్షత్రం మన వేణుస్వామి గారు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఆమె కెరీర్కి మేషంలో రవి ఎక్కువ ఇంపార్టెన్స్, బాగా ఉచ్చస్థితి పట్టాడు కాబట్టి కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆమె. అలాగే ఆమె సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు గురుడుతో రాహుతో కలిసి మీనరాశిలో ఉన్నాడు, అందువల్ల విడిపోయింది. దానికి నాగ చైతన్య ఏం చేస్తాడు? కాబట్టి వాళ్ళిద్దరికీ అలాగా జాతకాలే, ఎవరికైనా సరే, దేవుళ్ళకైనా సరే గ్రహాలు వర్తిస్తాయి. గ్రహాల యొక్క మూమెంట్ ని బట్టే. నేను ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. రావణాసురుడు ఏం చేస్తాడంటే ఇంద్రజిత్తుని, ఆయన జ్యోతిష మహాపండితుడు కదా, మొత్తం నవగ్రహాలని జయించాడు, బంధించేసి. The tourism industry has been flourishing in the past few years. There is a huge demand for tour operators, forex managers and hospitality partners. I am sure I would fit right into this path. I would like to learn from the best. Sun International, Hyderabad, Visakhapatnam.